బిగిని చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగలబోతోంది. ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు ఉదయ్ కృష్ణారెడ్డిని. 2 రోజుల పాటుగా కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో పోలీస్ కస్టడీ తీసుకోబోతున్నారు. అయితే డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలోనే సిఐ జోస్న విచారించబోతున్నారు. 2 రోజులు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించబోతున్నారు పోలీసులు. బాధితురాలు ఎలా పరిచయమైంది, ఇద్దరి మధ్య ఏం జరిగింది, పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు కలిసారా, ఫోన్లో చాట్స్ ఎందుకు డిలీట్ చేశారు, కాల్ రికార్డులో ఏముంది, దాంట్లో కాల్ రికార్డులపై మీరేం చెప్తారు, సో బాధితురాలతో చివరిసారి ఎప్పుడు కలిశారు, ఏం మాట్లాడారు, ఇంకెవరినైనా ఈ విషయం గురించి మీరు ఇబ్బంది పెట్టారా, ఇంకెవరికైనా ఈ విషయం గురించి తెలుసా, సోషల్ మీడియాలో ఇంకా ఎంతమంది అమ్మాయిలతో మీరు మాట్లాడేవారు, మరో మహిళతో కూడా వివాహితర సంబంధం పెట్టుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి, దానిపై మీ సమాధానం ఏంటి అని ఇలా పలు ప్రశ్నలు ఆయనపై కురిపించే అవకాశం ఉంది. ఇటీవల ఉదయ్ దగ్గర మరో ఐఫోన్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ ఐఫోన్లోనే మహిళా ట్రైనీ ఐపీఎస్తో పాటుగా మరికొంతమంది మహిళలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు ఉండొచ్చు అనేది పోలీసు అనుమానం. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి 2 రోజుల పాటు కస్టడీ అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఈరోజు డీసీపీ లావణ్య నాయక్తో పాటుగా సిఐ జోస్న తనని విచారించబోతున్నారు. సో మహిళా పోలీస్ అధికారులు ఈరోజు విచారించబోతున్నారు, పలు ప్రశ్నలు సంధించబోతున్నారు. ఘాట్ అయినటువంటి ప్రశ్నలే ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఆధారాలను ముందుంచి ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం కోసం చూడాలి ఏం జరిగింది అనేది. సో నిన్న మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఒక విషయం బయటపడింది. పోలీసులు ఆయన్ని విచారిస్తున్న సమయంలో పోలీసులు ఎదుట ఆయన ఒక మాట చెప్పుకొచ్చారంటే, ర్యాండమ్గా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకో సందర్భంలో కానీ సోషల్ మీడియాలో నా లైఫ్ హిస్టరీ తెలిసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు, సో వాళ్ళంతా కూడా డైరెక్ట్గా నాకు మెసేజ్లు చేస్తుండేవారు, ప్రపోజ్ చేస్తుండేవారు సోషల్ మీడియాలో. నాకు ఫాలోయింగ్ పెరిగింది. వాళ్ళు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసినా అని చెప్పి సమాధానం చెప్పండి ఆయన. సోషల్ మీడియాలో నాకు ప్రపోజల్స్ వచ్చినాయి, ఆ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసినా తప్పేముంది అని ఆయన రిటర్న్ క్వశ్చన్ చేసినట్ట పోలీసులనే. అంటే ఎటువంటి మనస్తత్వం, ఎటువంటి ఐడియాలజీతో ఆయన ఉన్నాడు అర్థమవుతుంది. సో సోషల్ మీడియాలో ప్రపోజల్స్ రావడం ఏంటి, దాన్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి, వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం ఏంటి, ఇలా అనేక అంశాల్లో చర్చకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి విచారించబోతున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది ఈ విచారణ, అండ్ ముఖ్యంగా అటు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్తో పాటుగా ఇంకొక మహిళ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళ, అశోక్ నగర్లో ఓ ఇన్స్టిట్యూట్లో పరిచయం ఉన్నటువంటి మహిళతో కూడా ఆయన కొన్ని రోజుల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇన్సిడెంట్ కూడా ఈ మహిళా ఐపీఎస్ ఆఫీసర్కి ఆ మహిళ షేర్ చేసుకున్నారు. ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉందా, ఇంకేమైనా కొత్త అంశాలు బయటకు వస్తున్నాయా, ఈరోజు కస్టడీలో ఏ రకంగా ఉండబోతోంది ఉదయ్ కృష్ణారెడ్డి పరిస్థితి? ఎస్ మనోజ్, ఈరోజైతే మరి ఉప్పర్పల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా, అంటే పోలీసులు కస్టడీ కోరడం కూడా జరిగింది ఉప్పర్పల్లి కోర్టులో. అలాంటిది ఉప్పర్పల్లి కోర్టు అయితే అనుమతినియడం కూడా జరిగింది. అనుమతినిచ్చిన ప్రకారంగానే ఇప్పుడు ఉప్పర్పల్లి కోర్టుకి నిన్న రాత్రి సమయంలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అరగంట ముందు ఇక్కడికి డీసీపీ లావణ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య ఇక్కడికి చేరుకున్నారు. అలాగే లావణ్య ఆధ్వర్యంలోనే సిఐ జోస్న అయితే ఈ ప్రశ్నలు సంధించబోతుంది ఉదయ్ కృష్ణారెడ్డిని. ఆల్రెడీ విచారణ కొనసాగుతూ ఉంది. లోపల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే, ఎందుకంటే నిన్న కూడా తెలిసిన విషయమే, అందరూ కూడా అంటే తను ఐపీఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత చాలామంది తన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకొని చాలామంది తనకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు. ఆ ఫాలోవర్స్లోనే చాలామంది కూడా తనకు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు నేను ఒప్పుకోవడంలో తప్పేముంది అనే ఒక నిర్లక్ష్యపు సమాధానం కూడా పోలీసులను చాలా హట్టింగ్గా చేసింది అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి సవాల్గా తీసుకోవడం జరిగింది ఈ కేసును. అయితే సవాల్గా చేసుకొని ఇప్పుడు అవే క్వశ్చన్స్ కూడా సంధించబోతున్నారు. ఎందుకంటే ఎవరెవరు ఆ ఫాలోవర్స్లో ఎంతమంది ఆయనకు ప్రపోజ్ చేశారు, ప్రపోజ్ చేసి ఎంతమందిని రిజెక్ట్ చేశాడు, ఎంతమందికి ఓకే చెప్పాడు, ఆ ఓకే చెప్పే విధానంలో కూడా ఎవరిచ్చారు అతనికి హక్కు ఏంటి, అసలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి తను రక్షించాల్సిన తన రక్షకుడే తను ఇలా
మాట్లాడుతూ ఉంటే ఎక్కడ సేఫ్టీ ఉంది అనే దాన్ని బట్టే అందుకే ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య ఆధ్వర్యంలోనే మొత్తం కూడా విచారణ అయితే సాగుతూ ఉంది. అదేవిధంగా ఇంకో విషయం కూడా ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ మహిళా బాధితురాలు ఎవరైతే ఉన్నారో తన వీడియోలు తీసి తన భర్తకు పంపించారు కదా, ఆ పంపించిన నేపథ్యంలోనే అంతకంటే ముందు కూడా ఏపీకి సంబంధించినటువంటి మహిళ కూడా తనకు పరిచయం అవడం జరిగింది. తనను ఫస్ట్ చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ తర్వాత తన నుంచి దూరం అయ్యే సమయంలోనే అంటే తన అటు భర్తకు దూరమైంది, కొడుకును పెట్టుకొని ఒంటరి మహిళ ఉంటుంది, అక్కడ ఒంటరిగా బ్రతుకుతోంది. తను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రకంగా తనను కూడా శారీరకంగా ఇటు మానసికంగా చాలా ఇబ్బందుల పాలు చేశాడు అని చెప్పేసి కూడా ఆ మహిళ ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ మహిళా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె నెంబరు సాధించి తనకు కాంటాక్ట్ అయి కూడా తనకు చెప్పడం కూడా జరిగినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అదే కాకుండా అంతకు ముందు మరి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఎప్పుడైతే ఈ బాధితురాలు గత నెల 18న కంప్లైంట్ ఇచ్చిందో, ఫిర్యాదు ఇచ్చిందో, అప్పుడు ఒక మాట చెప్పాడు, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, నేను నిందితుడిని కాదు, పూర్తి ఆధారాలతోటి కోర్టులో నేను సబ్మిట్ చేస్తాను, కోర్టులో హాజరవుతాను, నిందితుడిగా కాకుండా నేను ఒక నేరస్తుడిగా కాకుండా నేను నిర్దోషిగా బయటకు వస్తాను అని చెప్పేసి కూడా పోలీసులతో సవాల్ చేశాడు, అత్తాపూర్ పోలీసులతోనే. అలాంటిది తర్వాత కోర్టు అన్ని పరిగణలోకి తీసుకున్నాక తన నేరస్తుడిగా పరిగణలోకి తీసుకొని తర్వాత 14 రోజులు రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే తన ఫోన్లో ఉన్నటువంటి డేటాని బట్టి తను నేరస్తుడిగా రుజువు అయ్యింది కాబట్టి తనని 14 రోజులు రిమాండ్కి తరలించారు. తను ప్రైవేట్ గుర్తించారు పోలీసులు. ఆ ఐఫోన్ లో ఇంకా కీలక అంశాలు ఉండే అవకాశం ఉంది అనేది బహుశా పోలీసు అనుమానం. సో ఐఫోన్ లో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక లేఖ కూడా రాసుకొచ్చాడు గతంలో. తను ఏదో బలం మరణానికి పాల్పడుతున్నాను అనే సమయంలో రాసుకొచ్చిన మాటలు అవి. సో ఏం ఆధారాలు ఉన్నాయి ఈ రోజు పోలీసుల కస్టడీలో, ఏం ఆధారాలని పోలీసులు ఉంచబోతున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి? ఖచ్చితంగా కూడా తన దగ్గర ఉన్నటువంటి ఇంకో ఐఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో మాత్రము ఖచ్చితంగా తనను ఎవరైతే ఫాలోవర్స్ తనకు ప్రపోజ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అందులో ఒకటి ట్రైనీ ఐపీఎస్ మహిళా బాధితురాలకి సంబంధించి ఇంకా ఎవిడెన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో పరిచయమైనటువంటి ఏపీకి సంబంధించినటువంటి మహిళా ఆధారాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకో విషయము ఒక్కొక్కరిని మోసం చేసుకుంటూ తను మళ్ళీ బలవన్మరణానికి పాల్పడుతున్నానని కూడా బెదిరింపులకు కూడా వీళ్ళనే మళ్ళీ ఒక పరంగా చెప్పాలంటే రివర్స్ అవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన కీలక ఆధారాలు ఉండే అవకాశం ఉంది. తను ట్రైనీ ఐపీఎస్గా సెలెక్ట్ అవ్వకముందు ఒకవేళ తను ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు ఇంకెవరినైనా మోసం చేశాడా, లేకుంటే ఎవరి దగ్గర నుంచి అయినా బెదిరింపులకు లోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బు రూపంలో ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అందులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటిగా నేరాలన్నీ బయటికి వస్తున్నాయి ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఇలాంటి విషయాల పట్ల కూడా. అలాంటిది ఆ ఒక్కొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రశ్నలు సంధించబోతున్నారు వీళ్ళు. ఆ ట్రైనీ ఐపీఎస్కి సంబంధించి కూడా ఎందుకంటే తను వివాహం జరిగి ఉంది ఆల్రెడీ, కాకపోతే అక్కడ తనకు భర్త సపోర్ట్ ఉంది కాబట్టి తను ధైర్యవంతురాలుగా ముందుకు రావడం జరిగింది. కాబట్టి తనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటే తనకు